హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంయుక్తనండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్లీజ్ దానికంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను జిలేబీ తయారు చేయబోతున్నానండి. మరి ఏ విధంగా చేస్తానో చూపిస్తాను రండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, జిలేబీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, కార్న్ ఫ్లోర్, 2 కప్పుల బెల్లం. 1 కప్పు మైదా పిండికి 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. అలాగే ఫుడ్ కలరు, ఉప్పు, బొంబాయి రవ్వ వచ్చేసి ఇది వంట సోడా, పెరుగు, నిమ్మరసం, ఇలాచీ పౌడర్, నూనె, తగినన్ని నీళ్ళండి. ఇప్పుడు కలుపుకుందామా? ముందుగా వచ్చేసి 1 కప్పు, ఈ కప్పుతోటి 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి కార్న్ ఫ్లోర్ టీ స్పూన్ 1 వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఓకేనా? 1 టీ స్పూన్ నిండగా వేసుకోండి. తర్వాత ఇది బొంబాయి రవ్వ అండి, 1 టీ స్పూన్ వేసేసుకోండి. అలాగే పెరుగు 2 స్పూన్లు వేసుకోండి. తర్వాత వచ్చేసి వంట సోడా, తగినంత ఉప్పు, ఫుడ్ కలర్ వేసుకోండి. కొద్దిగా అంత ఫుడ్ కలర్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోండి. పోసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. తగినట్టు కలుపుకోవాలి, జారుడుగా కలుపుకోవాలి. కొంచెం ఉండలు లేకుండా కలుపుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం నిమ్మరసం వేసేసుకుందాము ఇందులోనే. ఓకే, 1 టీ స్పూన్ అనుకోండి, వేసుకొని బాగా కలపండి. ఓకే, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ఇది మూసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం పాకం రెడీ చేసుకుందాం. ఓకే అండి, నేను పాకానికి గిన్నె పెట్టేసుకున్నాను, స్టవ్ వెలిగించుకొని. ఇప్పుడు వచ్చేసి బెల్లం వేసేసుకుందాం. చెప్పాను కదా, 1 కప్పు మైదా పిండికి 2 కప్పుల బెల్లం వేయాలి. ఇప్పుడు 2 కప్పులు వేసేస్తున్నాను. ఇదే కప్పుతోటి 2 కప్పుల బెల్లం వేసుకున్నాం కదా, 1 కప్పు నీళ్ళు పోయండి. 2 కప్పుల బెల్లానికి 1 కప్పు నీళ్ళండి. ఇది మొత్తం బాగా కరిగించుకోండి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అంతా కరిగిపోతుంది. మొత్తం కరిగించుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఇలాచి పౌడర్ వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలాచి పౌడర్ వేసేసుకోండి. ఒక 4-5 ఇలాచీలు తీసుకొని మెత్తగా దంచుకొని వేసుకోండి. ఇది కొంచెం జిగటగా రావాలండి పాకం. తీగ పాకం ఏం అవసరం లేదు, కొంచెం అత్తుకునేటట్టు రావాలి. ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా అత్తుకునేటట్టు వచ్చేలా చూసుకోండి. ఇంకా రాలేదు. ఓకేనండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి చెక్ చేసుకోండి. ఓకే అండి, ఈ విధంగా అత్తుకోవాలి. ఇంతవరకు వస్తే సరిపోతుంది. కొద్దిగంత నిమ్మరసం వేసుకోండి. ఓకే, ఈ నిమ్మరసం ఎందుకంటే
పాకం అనేది చిక్కబడకుండా ఉండడానికి నిమ్మరసం వేస్తారండి. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం. అదే స్టవ్ పైన ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఇది రెడీ చేసుకుందామండి. మనం తడిపి పెట్టుకున్నాం కదా జిలేబీ పిండి. ఇలాంటి నూనె ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ కానీ ఏదైనా తీసుకోండి. నూనె ప్యాకెట్ అయితే నూనె ప్యాకెట్, పాల ప్యాకెట్ అయితే పాల ప్యాకెట్ తీసుకోండి మీరు. ఇప్పుడు ఈ కవర్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి ముందు భాగం. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక గ్లాస్ లో కానీ చెంబులో కానీ పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకోండి, ఎందుకంటే మనకు పోయడానికి వీలుగా ఉంటుంది. ఈ జిలేబీ పిండి ఇందులో వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా దగ్గరికి అనుకొని ఇలాంటి హెయిర్ బ్యాండ్ కానీ రబ్బర్ కానీ పెట్టేసుకోండి. టైట్ గా పెట్టేసుకోండి. ఈ విధంగా ఇది అవసరం లేదు, ఇంకా టైట్ గా ఉండాలి చూడండి, ఎందుకంటే బయటికి లీక్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా టైట్ గా పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా. చివరన మనం చిన్న హోల్ పెట్టేసుకుందాం. కట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని, ఇంకాస్త హీట్ ఎక్కాలండి. ఓకే అండి, ఈ చివరన కట్ చేసుకోండి, చిన్నగా కట్ చేసుకోండి. ఓకే, ఒకసారి కొద్దిగా అంత వేసి చూడండి మీరు. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వచ్చేసి రౌండ్ గా వేసుకోండి. ఈ విధంగా తిప్పేసుకోండి. చూస్తున్నారు కదా. ఇంతే అండి. ఇప్పుడు వచ్చేసి ఇది పాకంలో, వెంటనే పాకంలో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా డిప్ చేయండి, ఇట్లా లోపలికి అనేసుకోండి. ఎక్కువసేపు కూడా పాకంలో పెట్టేయొద్దు. అన్ని ఒకటేసారి వేసుకోవచ్చు కానీ ఎందుకంటే తీయడానికి ఇబ్బంది అవుతుందని నేను ఒక్కొక్కటి వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది వేసుకున్నారు కదా, ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ వేసేసుకుందాం. చూస్తున్నారు కదా. ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కింది కదా, వెంబడే తిప్పేసుకోండి. మీ దగ్గర వెడల్పాటి గిన్నె ఉంటే కూడా వేసుకోవచ్చు, ఒక 4-5 వేసుకోవచ్చు, ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది తీసేసుకోండి. ఇలా లోపలికి అనేసుకోండి. ఈ విధంగా పాకం అంతా పీల్చుకుంటుంది కదా, ఈ విధంగా లోపలికి అనేసుకోండి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా లోపలికి అన్ని తిప్పేసుకుంటూ ఉండి వెంబడి తీసేసుకోండి. ఇంకా చూస్తున్నారు కదా. ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ వేసుకోండి. మంట తక్కువగా ఉంటే కూడా వేగవండి ఇవి. అన్నీ అలాగే వేసేసుకోండి అండి.
చూస్తున్నారు కదండి, అన్ని ఇదే విధంగా వేసుకోవాలండి. అక్కడ ఫ్రై చేసేయాలి, ఇందులో పాకంలో వేడి పాకంలో వేసేసుకోవాలి. పాకం మాత్రం చల్లారనివ్వద్దు, వేడిగా పెట్టుకోవాలి. ఒకవేళ చల్లారితే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని వేడి చేసుకోండి. సేమ్ అన్ని ఇదే విధంగా వేసేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంతో రుచికరమైన జిలేబీ రెడీ అండి. మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా? సూపర్ ఫ్రెండ్స్, జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి. బయట కొన్న జిలేబీ కంటే ఇంట్లో చేసుకున్న జిలేబీ పర్ఫెక్ట్ గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను జిలేబీ ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంది. బయట దానికంటే ఇంట్లో చేసిన దానికే మీరు ఇష్టపడతారు, అంత బాగుంది. మరి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. బాయ్.